ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించిన వివరణ ఈరోజు పిల్లలకు తెలియజేయడం. హాయ్ చిల్డ్రన్, ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇంతవరకు నిత్య అని ఒక అమ్మాయి ఉన్నింది కదా. నిత్య ఎవరిని చూసింది? అర్జున్. అర్జున్ ఎక్కడున్నాడు? స్కూల్కి వస్తున్నాడు కదా. ఎలా వస్తున్నాడు? నడుచుకొని వస్తున్నాడు మీలాగా? వీల్ చైర్. వీల్ చైర్ అంటే ఏంటి? చక్రాలు ఉన్నటువంటి కుర్చీ. కనిపిస్తుంది అందరికీ? చక్రాలు ఉన్న కుర్చీ అన్నమాట. ఆ చక్రాలు ఉన్న కుర్చీలో కూర్చొని వస్తున్నాడు. ఎందుకని? ఆ అబ్బాయికి కాళ్ళు నడవడానికి బాగాలేవు కాబట్టి. ఆ అబ్బాయికి ఏమి కాళ్ళు నడిచేదానికి బాగాలేవు పాపము. అందుకేం చేస్తున్నాడు? ఇంటి దగ్గర ఉండకూడదు అని స్కూల్కి వెళ్ళాలి అని ఏం చేస్తున్నాడు? వీల్ చైర్లో వస్తున్నాడు. అప్పుడు నిత్య ఏమనుకునింది? నిత్యాన్ని చూసారా మీరు? నిత్య ఏం చేస్తుంది? హాయ్ అని పిలిచింది. ఎలా? హాయ్ అని చెప్పండి. మీరు హాయ్ చెప్పు. ఏం ఫ్రెండ్ నువ్వు ఇలా స్కూల్కి వస్తున్నావు అని అడిగింది. మనమందరూ బాగున్నాం కదా అందరూ. మీరు కూడా స్కూల్కి రావాలి కదా. పాపం అర్జున్కి కాళ్ళు లేకపోయినా ఎక్కడికి వస్తున్నాడు? స్కూల్కి వస్తున్నాడు కదా. ఎందుకని? ఇంట్లోనే ఉంటే మమ్మీ అన్నీ నేర్పించలేదు. స్కూల్కి వెళ్తే ఎవరుంటారు ఇక్కడ? మేముంటారు కదా. మేమేం చేస్తారు? మీకు అన్నీ నేర్పిస్తారనమాట. కాబట్టి మీరేం చేయాలి? అందరూ స్కూల్కి రావాలి. చూడు, అర్జున్ వచ్చినప్పుడు నిత్య ఏం చేస్తూ ఉంది? నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పింది. చూడు, వారితో ఏం చేస్తుంది? బాల్ ఆడుకుంటా అన్నారు. ఏం చేస్తా అన్నారు? బాల్ ఎలా ఆడుతున్నారు? అర్జున్ ఏమో వీల్ చైర్లో కూర్చున్నాడు. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? బాల్ వేస్తూ ఉన్నారు. బాల్ వేస్తుంటే కూడా ఏం చేస్తున్నారు? అర్జున్ కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటున్నారు. ఆ అబ్బాయి కాలు బాగలేదని ఏమైనా వద్దని చెప్పినారా? చైర్లోనే కూర్చొని పెట్టి వీళ్ళు దూరంగా నిల్చొని బాల్ వేస్తూ ఉండారు. ఎందుకు? ఆ అబ్బాయి కూడా ఆడుకోవాలని ఇష్టం ఉంటుంది కదా. పాపం మనలాగా లేచి నడవలేక ఏం చేస్తున్నాడు? చైర్లో కూర్చున్నాడు. కాబట్టి మనమే చైర్ దగ్గరికి వెళ్ళి బాల్ ఆడుకోవాలి. అలా ఎవరు చేస్తున్నారు? నిత్య. మీరందరూ కూడా ఎవరికైనా అలాంటి పిల్లలుంటే మీరు కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళతో గొడవ పడొచ్చునా? వాళ్ళని ఏమైనా కామెంట్ చేయొచ్చునా? చేయకూడదు. ఎందుకు? పాపము వాళ్ళకి ఆరోగ్యం బాగా లేకుండా ఉండే పిల్లలు కాబట్టి ఏం చేయాలి? మనమందరూ వాళ్ళకి హెల్ప్ చేయాలి.